ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందులో కాలం చెల్లిన లాంతరు ఎప్పుడో బాడి పాడేసిన క్యాసెట్ ని పట్టుకొని కోహినూర్ వజ్రమే లండన్ నుంచి తిరిగి వచ్చినంతగా హల్చల్ చేస్తూ ఉంటే మీరు కూడా చప్పట్లు కొట్టడమేంటి? ఎప్పుడో చచ్చిన వాళ్ళమ్మ పాటమేంటి? చప్పట్లు కుట్టేవాడివి ఎందుకు రసుమనాన్ని కొడుతున్నావు? అది అన్న మాటకి క్షమాపణలు కోరుతుందో లేదో గాని సరిగ్గా నీ కాళ్ళని పట్టుకునేలా కొట్టాను బ్రో. సుమనా లే, నేను లేపాలని అనుకున్నాను కానీ అస్సలు వద్దు బ్రో. మరదల్ని పట్టుకున్నాడని అబాండాలు వేసే పుండాకోరది. ఇంకా నేలని ఖర్చుకొని ఉన్నావేంటే? పైకిలే. పరపురుషుడి కాళ్ళ మీద పడేలా చేశారు కదూ. సుమనా, దయచేసి నన్ను పరాయివాడిని అనుకోకు సుమనా. మీ అక్కకు భర్తనైన నన్ను నువ్వు బావగా కాకుండా అన్నగా చూసినా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పుడైనా చనిపోయిన మా అమ్మని నువ్వు కూడా ఒక అమ్మలా భావిస్తావు కదా. నయని వదిన గాయత్రి పెద్దమ్మని ఇప్పటికీ అమ్మగారు అని చెప్పుకుంటుంది బ్రో. ఈ దయ్యం మాత్రం పెద్దత్తయ్య అని చెప్పుకుంటుంది. బాగా పరిచయం ఉన్నట్టు. రే వదిలేరా. చూడు సుమన, నువ్వు మా అమ్మనన్నా సరే నేను కోప్పడను. ఎందుకో తెలుసా? నిన్ను కన్న తల్లినే గౌరవించలేని నువ్వు ఇంకో స్త్రీమూర్తి గురించి ఎలా మాట్లాడతావో నాకు తెలుసు. మా అమ్మ ఎప్పుడో ప్రాణాలు వదిలేసినా అంతకన్నా ముందు మా కోసం జ్ఞాపకాలు విడిచిపెట్టింది. పునర్జన్మలో మళ్ళీ పుట్టింది. ఉందో పోయిందో తెలియదు కదా. ఉంది, అక్కడో ఇక్కడో కాదు, ఇక్కడ నా గుండెల్లో ఉంది. అతి త్వరలోనే నీ కళ్ళ ముందు కూడా వస్తుంది. సుమనా, ఇంకో మాట, నాకున్నంత ఓపిక మా అమ్మకు మాత్రం లేదు. విక్రాంత్ కేవలం కొట్టాడు, కానీ తను మిగల్చదు. టేక్ కేర్. విక్రాంత్, చేయి చేసుకోకరా ప్లీజ్. బీ కూల్. వేరే ఎవరైనా అయ్యుంటే పోగులు పెట్టేవాళ్ళు. నేనేం పెడతాను చిచ్చు, చూతురు గాని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.